ఇటువంటి అంశాలన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మాట్లాడదాము. అదేవిధంగా పైసలుంటే చాలు విఐపి అయిపోతున్నారు. ఆలయాల్లో సైతం వాళ్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? దేవాలయాల్లో విఐపి కల్చర్పై సీరియస్ అయింది మద్రాస్ హైకోర్టు. సో చాలా సందర్భాల్లో కూడా చూసాం, మద్రాసులో చాలా దేవాలయాలు ఉంటాయి, అక్కడంతా విఐపి ట్రీట్మెంట్ ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విఐపి ట్రీట్మెంట్ దేవుడి గుళ్ళలో కూడా కనిపిస్తున్న పరిస్థితి మనం నిత్యం చూస్తున్నాం, వింటూనే ఉన్నాం. దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్తున్నా ఎక్కడా పరిస్థితి ఉంది? ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకోవడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు అయితే స్పష్టం చేసింది. దేవుడు ఎవరి కోసమో వేచి ఉండడని కమెంట్స్ చేసింది. సో తిరుమల సహా అన్ని ఆలయాల్లో బ్రేక్ దర్శనాలకు బ్రేక్ పడుతుందా? ఇకనైనా స్పెషల్ క్యూ లైన్లు ఎత్తివేసే సాహసం మన ప్రభుత్వాలు చేస్తాయా? సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెప్తున్న ప్రభుత్వాలు నోటి మాటే తప్ప ఎక్కడా కూడా పెద్దపీటలు కాదు కదా, క్షణకాల దర్శనం కూడా కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలకులు అడ్డదారులు వెతుకుతున్నారు. అసలు విఐపి కల్చర్ ఎలా వచ్చింది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎందుకు అసలు ఈ విఐపి కల్చర్ దేవుడి ముందు కూడా అనే అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. శ్యాంప్రసాద్ గారు, మీ నుంచే మాట్లాడదాం. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక తిరుమల టెంపుల్ తీసుకుంటే, తిరుమల అనగానే సామాన్య భక్తులు ఆలోచించాల్సి వస్తుంది. ఆ క్షణకాల దర్శనం మాకు దక్కుతుందా లేదా, ఏదో ఒక రికమెండేషన్లు ఉండాలి, విఐపి లెటర్లు ఉండాలి, మంత్రుల దగ్గరికి వెళ్ళి లెటర్లు తీసుకోవాలి. ఎందుకు ఇంత అంటే దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇంత ప్రయాస ఎందుకు పడాల్సి వస్తుంది? అసలు ఎక్కడా లేని అంశాలన్నీ ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ తీసుకొచ్చారు? అసలు విఐపి కల్చర్ ఏంటి? విఐపి బ్రేక్ దర్శనం అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కొన్ని టికెట్స్ కూడా శ్రీవాణి టికెట్స్ అని తీసుకొచ్చారు. వాటిలో మార్పులు చేస్తున్నారు తప్ప సామాన్య భక్తుడికి ఎక్కడా కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఎందుకు సామాన్య భక్తుడికి దర్శనం అంత సులువుగా కాదు? ఇప్పుడు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు తమిళనాడు హైకోర్టు ఇచ్చింది అన్నారు కదా, దేవుడి దగ్గర ప్రతి ఒక్కళ్ళు సమానమే. కానీ కొంతమందికి భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి, మినిస్టర్స్ వరకే వాళ్ళ వరకే వచ్చు. ఎందుకంటే వారు వెరీ బిజీ పీపుల్ కాబట్టి హైకోర్టు న్యాయమూర్తులకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బిజీ పీపుల్ కాబట్టి వాళ్ళని అప్లై చేయాలి. కానీ ఎమ్మెల్యేకి ఇన్ని కోటా అని ఎమ్మెల్యే లెటర్ ఇస్తే 7 వెళ్ళొచ్చు, 6 వెళ్ళొచ్చు, L1 దర్శనం, L2 దర్శనం, ఈ వాణి టికెట్స్ అని డబ్బులు ఉన్న వాళ్ళకి దర్శనం ముందు చేసుకోవటం. 10,000 రూపాయలు కడితే డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోతున్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక రకమైన దర్శనము, పేదవాళ్ళకి ఆ భాగ్యం లేదా? దేవుడి దగ్గర అందరినీ ఒకే రకంగా తీసుకొస్తే ఎంతో బాగుంటుంది అనమాట. దేవుడు అందరికీ సమానమే. కాకపోతే ఏంటంటే ఈ పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోకర్లా. ఒక్కొక్కళ్ళు ఒక లెటర్ ఇస్తున్నారు. ఎన్ని లెటర్లు ఇస్తున్నారు చూసారు మీరు? లాస్ట్ 5 years లో ఈ లెటర్స్ కుంభకోణం జరిగింది. ఆ లెటర్స్ కూడా అమ్ముకుంటారు. నిజాయితీగా కూడా లేదనమాట. అది దేవుడి దగ్గర అందరికీ సమానం చేసి ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు క్యూలో వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్యూలో వెళ్తారు. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ లో మనం ఈ మధ్య కొత్తగా చూస్తున్నాం, వేదాశీర్వచనం అని ఒకటి పెడతారు. సో ఆ విఐపి దర్శనాలు చేసుకున్న వాళ్ళు, ఇంకేదన్నా ఫండ్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళని అక్కడ కూర్చోబెట్టడం, వేదాశీర్వచనం చేయటం. సో దేవుడి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అక్కడ వేదాశీర్వచనాలు ఎందుకు వస్తున్నాయి? వస్తే అందరికీ వస్తే పర్లేదు, కానీ ఈ విఐపి ట్రీట్మెంట్లు తీసుకురావటం, వాళ్ళకొక దేవుడి ముందు మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సర్వస్వం ఆ దేవుడి తన్మయత్వంలో ఉండాల్సింది పోయి మనం ఆ దేవుడి ముందు విఐపీలుగా ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆ శాల్వాలుతో బయటకు రావటం, ఫోజులు ఇవ్వటం, నాకు విఐపి బ్రేక్ దర్శనం అని చెప్పుకోవటం. ఏంటంటే అసలు కల్చర్ ఎందుకు తీసుకుంటారు? అన్ని గోళ్ళల్లోనూ అదే విఐపి వచ్చాడు అనుకోండి, గర్భగుడిలో తీసుకెళ్లిపోతారు. గర్భగుడిలో తీసి పూజారి స్పెషల్ పూర్ణ కుంభ స్వాగతాలు చేసి వాళ్ళకి దండలు వేసి వాళ్ళకి చాలా గౌరవించి పంపిస్తారు అనమాట. క్యూలో ఉండి కష్టపడి వచ్చిన వాళ్ళు అదంతా చూస్తూ ఉంటారు. వీళ్ళని కూడా దేవుడిలాగా చూడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కూడా దీని గురించి డిబేట్ చేస్తున్నాం కదా. మనం ఎప్పుడు ఎవరన్నా విఐపి దొరికితే ఎవరు రికమెండేషన్ ఇస్తున్నారని మనం కూడా జస్ట్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ సిస్టమే తీసేశారు అనుకోండి, ఎవరు దానికి అలవాటు అయిపోతారు. ఇప్పుడు చర్చిలు కానీ మసీదులు కానీ ఉన్నాయి అనుకోండి, ఇలాంటివి లేవుగా. చర్చిలు మసీదుల్లో ఈ డబ్బులు కట్టి క్యూలో డబ్బులు కట్టిన వాళ్ళకి ఇదేను, మామూలుగా పేదవాళ్ళకి వేరుగా లేవు. కాబట్టి అందరినీ ఒకే రకంగా చేశారనుకోండి, అప్పుడు సమసమాజం. ఇది డెమోక్రసీలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు లెటర్స్ ఇచ్చి నా ద్వారా వీళ్ళు వస్తారు, ఆ లెటర్స్ అమ్ముకోవటం, కరప్షన్, ఎన్ని రకరకాలుగా జరిగిపోతున్నాయి అనమాట. వెంకటేశ్వర గారు, ఏంటి అసలు విఐపి కల్చర్ దేవాలయాలకు పాకింది అనటం కూడా అసలు వేళ్ళూనుకొని పోయింది అని మాట్లాడుకోవాలి మనం. చిన్న టెంపుల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే తిరుమల టెంపుల్ వరకు కూడా. సో ఇక టీటీడీ బోర్డు మెంబర్స్ వ్యవహార శైలి చూస్తే, ఇక టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఇంకా ఆయన ఒక వివిఐపి, ఒక మంత్రికి ఏ విధమైన హోదా ఉంటుందో అంతకు మించి. ఈ మంత్రి గారు దర్శనం చేసుకోవాలన్నా కానీ ఆ బోర్డు సభ్యుడు
ప్రసన్నం కావాల్సి ఉంటుంది, ఆ బోర్డు సభ్యుడు వీళ్ళ గ్రిప్లో ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు అసలు ఈ దేవుడి ముందు ఈ వివిఐపి కల్చర్లో? సార్ అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్. అన్నిట్ లోనే ఉందండి, అన్నిట్ లోనే ఉంది. ప్లీజ్ కంటిన్యూ సార్. ప్రతి అంశంలో కూడా రెండు పార్శ్వాలను మనం చూడాలి. ఎందుచేతనంటే దేవుడు దర్శనాన్ని ముందు అందరూ సమానమే, విఐపీలు గాని వివిఐపీలు గాని సామాన్య భక్తులు గాని అందరూ కూడా సమానమే. ఎక్కడ డిఫరెన్స్ అంటే ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎంత టైం కేటాయించాలనే దగ్గరే విఐపి దర్శనానికి ఆర్డినరీ దర్శనానికి తేడా అనేది. ఆర్డినరీ దర్శనం అయినప్పుడు 5 గంటలు ఉండాలో 12 గంటలు వెయిట్ చేయాలో స్వామివారిని దర్శించుకుంటాకనేది విఐపి దర్శనంలో అరగంట లోపలనే దర్శనం చేసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇది ఎందుకంటే దీన్ని మిస్యూజ్ చేస్తే తప్పు, కానీ ఈ విధంగా ఉండటం మాత్రం తప్పు అనేది హైకోర్టు కూడా అందని నేను అనుకోను. మిస్యూజ్ మీదే గత ప్రభుత్వంలో, మా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఇచ్చినటువంటి కూడా రికమెండేషన్స్ మీద ఒక వ్యాపారం లాగా జరిగినటువంటి సంస్కృతి మనం తప్పు అనాలి. కానీ ఇలాంటి విఐపి బ్రేక్ దర్శనాలు తప్పు అనేది మాత్రం అది అంటానికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, ఒక వృత్తిలో ఉన్నారు, నేనున్నాను, నా ఊర్లో ఒక వృత్తిలో ఉన్నాము. మనం స్వామివారి దర్శనం కోసం రోజుల తరబడి ఉండేటువంటి పరిస్థితి మనకైతే ఉండదు. కానీ దేవుడి దగ్గరకు వెళితే క్షణకాల దర్శనం కోసం ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారికి ఉందో, చీఫ్ మినిస్టర్ గారికి ఉందో, మినిస్టర్ గారికి ఉందో, అదే విధంగా ఒక స్థాయి గలటువంటి వ్యక్తులు ఏదైతే బిజీ వృత్తిలో ఉండేటువంటి వారు టైంని, అందరికీ టైం వాల్యూ, మనం ఎవరిని తక్కువ చేసేది. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుడు దర్శనం కోసం క్యూలో ఉండి 10 గంటలో 12 గంటలో ఆ స్వామి వారి యొక్క దివ్య దర్శనం కోసం నామ స్మరణ చేసి ఆ స్వామి వారిని తలుచుకుంటూ ఆ స్వామి వారిని వారి మనోఫలకాలపైన చిత్రించుకుంటూ స్వామి దర్శనం చేసుకున్నారు, వారికి ఫలం ఎక్కువ అవుతుంది. కానీ విఐపి దర్శనం ఇట్లా వెళ్ళి అట్లా వస్తే ఉపయోగం ఏముంది? ఏమి లేదు కదా. ఏదో మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాం, శాంతం శాంక్చురీ అంటే గర్భగుడిలోకి వెళ్ళాం, చూసాం, గర్భగుడి దగ్గరలో ఉన్నాం, ఎల్వం దర్శనానికి వెళ్ళాం చెప్పుకుంటా పనికొచ్చేటువంటి మాటలే. కానీ అత్యంత భక్తి భావాన్ని భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు మనుషుల్లో ఉన్నటువంటి అత్యంత భక్తి భావాన్ని చూస్తారు తప్పితే ఇలాంటి విషయాలు ఏం కాదు. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే అటు దేవాలయానికి ఇన్కమ్ రావటం. ఇప్పుడు నా మట్టుకు నాకున్నా, నన్ను చాలా మంది పిలుస్తారు, కార్యక్రమాలు పిలుస్తారు, ఆ కార్యక్రమాలు పిలిచే అన్ని కార్యక్రమాలకు వెళ్ళలేను కాబట్టి ఒక స్క్రీనింగ్ చేస్తారు. స్వయంగా వచ్చి పిలిచారా, ప్రేమతో వచ్చి పిలిచారా, ఫోన్లో పిలిచారా, వాట్సాప్ లో మెసేజ్ పిలిచారు, అట్లా నేను కేటగారికలు చేసుకుని ఓహో వీళ్ళు ఈ విధంగా పిలిచారు కాబట్టి మనం ఈ కార్యక్రమం ఖచ్చితంగా వెళ్ళాలి, మన టైంని వీళ్ళకి కొంత కేటాయించాలనేటువంటి ఆలోచనకు వస్తాం. అదే క్యాజువల్ గా పిలిచారనుకోండి మన టైంని కేటాయించే పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే దీంట్లో మిస్యూజ్ చేయకుండా ఉండటం అనేది మనం చూడాలి. కానీ సిస్టమ్ ను మాత్రం తప్పట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఎంత మాత్రం లేదనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఒక నిమిషం అండి వెంకటేశ్వర గారు, మిస్యూజ్ అనేది మీరు కరెక్ట్ గా చెప్పారు. కానీ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ మినిస్టర్ వరకే దర్శనం ఇవ్వాలి. ఆయనకి లెటర్స్ ఇచ్చే అవకాశం ఇవ్వకూడదు అనమాట. ఒక్క నిమిషం అండి, ఈ విషయం మీద మీరు చెప్తాను. సపోజ్ మా ఎమ్మెల్యే మీరు అనుకోండి, మీకు మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యక్తులకు కుటుంబంలో ఒక వివాహం వచ్చింది, అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వెంకటేశ్వర గారు ఎన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చినా సరే లేదు మిస్యూజ్ కాకుండా ఉండటం కోసం అలాంటి సందర్భం ఇది. అది వాళ్ళ యొక్క విజ్ఞత, లెటర్ ఇచ్చే వాళ్ళ యొక్క విజ్ఞతను వదిలేసి అసలు ఆ లెటర్సే లేవనుకోండి అప్పుడు సామాన్యులు బిజీ పీపుల్ ఉండరండి. శ్యాంప్రసాద్ గారు, వెంకటేశ్వర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, సమయం తక్కువ ఉంది. వెంకటేశ్వర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రజనీ గారు ఎలా చూస్తున్నారంటే ఈ వివిఐపి కల్చర్, బ్రేక్ దర్శనాల కల్చర్, దేవుడు ముందు దర్శనానికి సంబంధించి రకరకాల అంశాలు తెర మీదకి రావటం ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? సార్, ఏదైతే ఈ దేవుడి దగ్గర దర్శనాలు అనేది గతంలో కూడా చూస్తే హరిజనులు గుళ్ళోకి రాకూడదు, హరిజనులకి దర్శనాల కోసం దేవుడినే ఒక విగ్రహం పెట్టి వీధుల్లో ఊరేగిస్తారే కానీ వాళ్ళని గుళ్ళోకి రానికపోవడం, ఏ క్రిస్టియాలిటీలో ఏ మసీదుల్లో కూడా ఇలాంటివి లేవండి. అందరూ ఎక్కడి నుంచో అక్కడే
మేరీ మాతను చూస్తారు, అక్కడి నుంచి ఇక్కడే వాళ్ళ మసీదులో నమాజ్ చేసుకుంటారు. అవును. ఒక హైందవ ధర్మంలో, ఒక హిందూ ధర్మంలో మీరు ఎక్కువ మేము తక్కువ, మీకు డబ్బు ఉంది మాకు డబ్బు లేదు, మీరు ఒక అధికారి మేము ఒక సాధారణ పౌరులు, ఈ వ్యత్యాసం అంతా హిందూ ధర్మంలోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అతనేమో డబ్బున్నోళ్ళ దేవుడు, ఇతనేమో డబ్బు లేనోళ్ళ దేవుడు. ఈ రోజు పోలేరమ్మ, గంగానమ్మ అంటూ గ్రామ దేవతల్ని పూజించే వాళ్ళు వేరుగా ఉంటారండి, లేకపోతే పెద్ద పెద్ద గుళ్ళు కట్టించి దాంట్లో పూజించే వాళ్ళు వేరుంటారండి. అంటే ఇక్కడ సార్ చెప్తున్నట్టు మనం విఐపీలం కదా, మనం దూరం నుంచి వస్తున్నాం, మనం గంట కంటే ఎక్కువ కేటాయించలేమంటే ఎవరు రమ్మన్నారు? అంటే ఒక సర్జరీ ఒక 6 గంటలు చేయాల్సినటువంటి, ఒక 3 గంటలు చేయాల్సినటువంటి సర్జరీ అనుకోండి, మీరు బిజీగా ఉంటారని అరగంటలో చేసేస్తే అవుతుందండి? అవదు కదా. 6 గంటలు 3 గంటలు చేయించుకోవాల్సిందే కదా. అక్కడ మాట్లాడలేదు కదా, ఎందుకంటే అక్కడ మీకు అవకాశం లేదు కాబట్టి. అవకాశం ఉంటే అందరూ మాట్లాడతారు. ఈ రోజు మోడీ గారిని కూడా క్యూ లైన్ లో రండి అంటే బాగుంది మీ సాంప్రదాయం, ఎవరైనా అందరితో పాటు ఒకటే అని ఒక నినాదాన్ని తీసుకెళ్తే బాగుండేది. అది ఇప్పటికిప్పుడు తీసుకురావడం కూడా చాలా కష్టం అండి. ఫెసిలిటీస్ అలవాటు అయిపోయిన వ్యక్తులు వాళ్ళ దృష్టి అంతా ఫ్లైట్ ఎన్నింటికి, ఫ్లైట్ ఏమైనా లేట్ ఉందా, ఆ క్యాబ్ తొందరగా వచ్చేసేయండి, రూమ్ వెకేట్ చేపించేసేయండి, వాళ్ళ జాస్ అంతా రూమ్ మీద, లేకపోతే క్యాబుల మీద, లేకపోతే ఫ్లైట్ల మీద. మేడం ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటాం, దేవుణ్ణి ఎలా చూసాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, ఎంత ప్రశాంతత, దీని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు మేడం. నాకు 1 hour లో దర్శనం అయిపోయింది, నాకు ½ an hour లో దర్శనం అయిపోయింది, నేను ఇలా వెళ్ళా అలా వచ్చా, ఇలాంటి టాక్స్ ఎక్కువ చెప్పాను కదండి. కాదండి, ఎప్పుడైతే వాస్తవం కాదా? ఎప్పుడైతే మీరందరూ సాధారణ పౌరుల్లాగా క్యూ లైన్ లో ఉంటే ఒక మధ్య తరగతి కుటుంబాల బాధర సాధకాలు కూడా తెలుస్తాయి సార్. అప్పుడప్పుడు మా సీనియర్లు కూడా ఆ క్యాబుల్లోనో లేకపోతే బస్సుల్లోనో వస్తారు సార్. దేనికి అంటే మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలా. అంతేకాని పొద్దుకూకుల నీ ఫెసిలిటీస్ అయినా, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీతా అంబానీ అయినా, లేకపోతే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళైనా సరే అక్కడికి వచ్చి వాళ్ళు నోరు మూసుకొని ఎందుకు వేసుకుంటారమ్మా, పైనుంచి కింద వరకు ఈ స్లీవ్లెస్లు ఎందుకు ఉండవు, ఈ షర్ట్లు ప్యాంట్లు ఎందుకు ఉండవు, ఎందుకు ధోతీలు ఉంటారు అంటే ఒక రూల్స్ పెట్టేసినాం అక్కడ. ఆ పెట్టిన రూల్స్ ని చక్కగా ఫాలో అవుతున్నారు. ఇది మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసినాం. ఈ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకుండా కూడా అన్నమాచారు లాంటి వాళ్ళు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ మోకాళ్ళ పర్వతాలు ఇవన్నీ ఎక్కేస్తున్నారంటే ఒక అలవాటు చేసినాం. ఆ అలవాటులో దరిద్రం ఏంటంటే ఈ ఫెసిలిటీస్ ఇచ్చినాం. ఈ ఫెసిలిటీస్ ఇవ్వకపోతే వీరు చూసుకుంటారు. సంవత్సరానికి ఒక 2 రోజులు స్వామివారి దగ్గర ఉండేలాగా వస్తారు, లేకపోతే 2 ఏళ్లకు రండి, 3 ఏళ్లకు రండి, ఏమవుతుంది? మీ కంఫర్ట్. దేవుణ్ణి మీరు చూస్తున్నారు కానీ దేవుడు మిమ్మల్ని చూడట్లేదు. మీకు అనవసరంగా డబ్బులు దండగా మీరు చేసే పనిలో దేవుడిని ఎత్తుక్కోండి, కానీ దేవుడి కోసం ప్రత్యేకించి వెళ్ళకండి. అక్కడ మీరు విగ్రహాన్ని చూస్తారు కానీ దేవుణ్ణి చూడలేరు. మీ పనిలో నిబద్ధత మీ క్లయింట్ లో చూడండి, మీ ఇంట్లో పనమ్మాయిలో చూడండి, మీరు చేసే పనిలో చూడండి. అంతేకాని అక్కడికి వచ్చా కూడా నాకు ఫెసిలిటీస్ అంటే, అందుకేనండి హిందూ ధర్మాన్ని వదిలి ఎంతో మంది క్రిస్టియానిటీ తీసుకుంటుంది. దేనికంటే అబ్బా మీరు గొప్పోళ్ళు, అబ్బా మీరు పెద్దోళ్ళు, అబ్బా మీ ఫెసిలిటీస్, ఇవన్నిటి వల్ల వాళ్ళు దూరం అయిపోతున్నారండి. అసలు తాకరు. పూజారి గారు తాకరు, ఇంకొకళ్ళు తాకరు, చెయ్యి వేయరు, పలకరించరు, ఏంటో అంత మాట్లాడదాం మేడం. సమయం తక్కువ ఉంది. ముఖేష్ గారు ఫైనల్ గా ఒక కమెంట్ తో ముగించే ప్రయత్నం చేద్దాం. నేను ఒకటే మాట అండి, అది విఐపి దర్శనం అనే దానికంటే వివిఐపి డిస్క్రిమినేషన్ అంటాను. అది ఈ వర్గ సమాజము, కుల సమాజము ఏదైతే ఉన్నదో ఎప్పటి నుంచైనా ప్రతిసారి అధికార బలము, ధన బలం ఉన్న ప్రతి ఓడు దాన్ని దూరం చేసే ప్రయత్నం చేశారు. నా చిన్నతనంలో చెట్టుకు పుట్టకు మొక్కి నాగలి కట్టేది, దున్నేది. మా తాత తాళ్ళు ఎక్కుతుంటే ఆ నెసురాయినే లింగం అని చెప్పి మొక్కి అంటే ఆ శ్రమైక జీవన సౌందర్యంలో దేవుడు ప్రతి దగ్గర ఉంటాడు. అవును. ఈ కమర్షియలైజేషన్ అయిన తర్వాత దేవుణ్ణి బంధించరు వీళ్ళు. వీళ్ళకున్న చాదస్తంతో ఏమైతారంటే ఫెయిత్ బికమ్స్ అన్ ప్రివిలైజ్. దెర్ ఇస్ నో పర్పస్ ఇన్ ద ఫెయిత్. అంత దారుణంగా టెక్నాలజీ అనండి, ఇంతకుముందు పెద్దలు అన్నట్టు నాగరిక సమాజము అనేదానికంటే ఇది సమ సమాజం కాదు, అసమ సమాజం. ఎప్పుడైతే ఇవన్నీ పెరుగుకుంటూ వచ్చినాయో దేవుణ్ణి మనిషి నుండి దూరం చేశారే తప్ప ఇంకా దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే. ఇంకొకటి గత కాలంలో ఈ దళితులను ఎక్కడనైతే దేవుని గుళ్ళోకి ఎంటర్ చేయకుండా అయ్యారో ఇప్పుడు అది కొంచెం రూపము మారి
ఎవడైతే నీకు రాజకీయ నాయకుడు తెలుసు, డబ్బులు ఉంటేనో, క్రికెటర్ తెలిస్తేనో, జడ్జి లెటర్ పెట్టుకుంటేనో, వీటి ద్వారా మాత్రమే నీకు దేవుడు అనేవాడు గంటల్లో నిలబడి. నేనైతే ఒక రోజు దర్శనం కోసం ఒక రోజు నైట్ అంతా నిలబడ్డా. నాకు చీని అమ్మాయి ఎందుకు వచ్చిన నా శిల్కలు ఉన్నటువంటి నా పుట్టకో, నా బాలమ్మనో, ఎల్లమ్మనో మొక్కుకుంటే రైట్ అయిపోయింది సార్, కదా అని. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమయభావం వల్ల మనం ముగించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, శ్యాంప్రసాద్ గారు, ముఖేష్ గారు, వెంకటేశ్వర గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో 3 అంశాల గురించి మనం ఈరోజు చర్చించడం జరిగింది. సుప్రీం ఇచ్చిన తీర్పుకు సంబంధించి మనం మాట్లాడాం. అదేవిధంగా రాజకీయం అంటే ఎన్టీఆర్ విగ్రహంతో తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అంటే ఆ అంశం చుట్టూ రాజకీయం తిరుగుతుందా, ఆ అంశాన్నే రాజకీయం చేశారనే అంశం గురించి కూడా మనం మాట్లాడాం. ఇక ఆలయాల్లో వీఐపీ కల్చర్ గురించి అయితే వక్తలు మాట్లాడిన మాటలు ప్రభుత్వాలను కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని మనం ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.